सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। వివేక చూడామణి మొదటి శ్లోకం. సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఒక వ్యక్తి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఉండవలసిన లక్షణం వివేకం. వివేకం ఉంటేనే ఆ వ్యక్తి ఆ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాడు. వివేకం ఉన్న వ్యక్తికి వైరాగ్యం వస్తుంది. వివేకం ఉన్న వ్యక్తికి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఇవన్నీ కూడా వస్తాయి. ఆ వివేకం కూడా ఎటువంటి వివేకం అంటే ఏదో లౌకికమైనటువంటి వివేకం కాదు, లౌకిక పరమైనటువంటి తెలివితేటలు కాదు. చూడామణి అన్నారు. చూడామణి అంటే అన్ని ఆభరణాలలోకి తల మీద పెట్టుకునే ఆభరణం విలువైనటువంటిది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. కాలికి మెట్టులు పెట్టుకుంటారు, కాళ్ళకు పట్టాలు పెట్టుకుంటారు, చేతికి ఉంగరం పెట్టుకుంటారు, చేతులకు గాజులు వేసుకుంటారు. కానీ తల మీద పెట్టుకునేదానికి ఎప్పుడు కొంత ఎక్స్ట్రా, ఎందుకంటే తల కదా శిరస్సు ప్రధానం. దాన్ని చూడామణి అన్నాం. ఎలాగైతే ఆభరణాల్లో చూడామణి అనేటువంటిది తల మీద ధరిస్తామో, ప్రధానమైనటువంటి భాగం శరీరంలో, అదేవిధంగా వ్యక్తి ఎంత ధనం సంపాదించినప్పటికీ, ఎన్ని డిగ్రీలు సంపాదించినప్పటికీ, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ కూడా ఈ ఆత్మ అనాత్మ వివేకం కనుక లేకపోతే అన్నీ లేనట్లే. ఎలాగైతే సున్నా పక్కన నెంబర్ గనక లేకపోతే ఎన్ని సున్నాలు పెడితే ఏముందండి? ఒక సున్నా, 2 సున్నాలు, 3 సున్నాలు రాసుకుంటూ వెళితే ఏం విలువ ఉంటుంది సున్నాలకి? కానీ దాని ప్రక్కన ఒక నెంబర్ వేశారనుకోండి, ఈ సున్నాలన్నిటికీ విలువ వస్తుంది. 3 సున్నాలు వేస్తాం, విలువే లేదు. అదే ఒకటి అయ్యండి ప్రక్కన 1000 రూపాయలు అవుతుంది. ఇంకొక సున్నా పెట్టండి 10,000 అవుతుంది. ఇంకొక సున్నా పెట్టండి 1,00,000 అవుతుంది. అట్లాగే ఆత్మ అనాత్మ వివేకం లేని వ్యక్తికి, దైవభక్తి లేనటువంటి వ్యక్తికి తన జీవితం అంతా సున్నాతో సమానం. శూన్యం అంటాం. జీవితం అంతా శూన్యం అని అర్థం. కనుక ఆ జీవితానికి ఒక విలువను తీసుకురావాలి అంటే శాస్త్ర పఠనం మాత్రమే దానికి ఆ సున్నాలన్నిటికీ విలువనిచ్చేది అని మనం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్ర పఠనం, వివేకం ద్వారా మనం శాస్త్రం పఠనం చేయాలని కోరుకుంటాం. కనుక శంకరాచార్యుల వారు ఈ యొక్క గ్రంథాన్ని ఆరంభిస్తున్నారు వివేక చూడామణి అనే పేరుతో.
ఆరంభిస్తూ మంగళాచరణంగా మొదటి శ్లోకంలో ప్రార్థన శ్లోకం. మంగళాచరణం 3 విధాలుగా ఉంటుంది. దేవుడికి నమస్కారపూర్వకంగా చేసేటటువంటి మంగళాచరణం. 2 ఆశీర్వాదపూర్వకంగా చేసేటటువంటి మంగళాచరణం. రాసేటటువంటి గ్రంథకర్త ఆశీర్వదిస్తున్నట్లుగా కూడా మంగళాచరణం చేయొచ్చు. 3 వస్తు నిర్దేశం, చెప్పబోయేటటువంటి ఆత్మ వస్తువు గురించి సచ్చిత్ బ్రహ్మానందం అని చెప్పి వ్రాసేటటువంటి మంగళాచరణం కూడా ఉంటుంది. వేదాంత సారంలో అటువంటి శ్లోకం వస్తుంది. అది వస్తు నిర్దేశపూర్వక మంగళాచరణం అంటారు. మొదటిది నమస్కారపూర్వక మంగళాచరణం. 2 ఆశీర్వాదపూర్వక మంగళాచరణం. 3 వస్తు నిర్దేశపూర్వక మంగళాచరణం. ఇప్పుడు శంకరాచార్యులు వారు రాసినటువంటి ఇక్కడ మంగళాచరణం ఏమిటి అంటే నమస్కారపూర్వక మంగళాచరణం. ఎవరికి చేస్తున్నారు నమస్కారం అంటే ఆ గోవిందుడికి చేస్తున్నారు నమస్కారం. గోవిందుడికి చేసే నమస్కారం 2 విధాలుగా గురువుకు కూడా వెళుతుంది ఇక్కడ. ఎందుకంటే వారి గురువు గారి పేరు కూడా గోవింద భగవత్పాద. గోవింద భగవత్పాద. మన ఇంట్లో అబ్బాయిని నారాయణ అని పిలుస్తాం. పిలిచేది అబ్బాయినే అయినా ఆ నారాయణ అనే నామం ఎవరికి చెందుతుంది? పరమాత్మకి చెందుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైనా నారాయణ అంటాం, ఇంట్లో ఏదైనా అలసిపోయినప్పుడు నారాయణ రామ కృష్ణ అంటాం. అప్పుడే మన అబ్బాయి పేరు కనుక నారాయణ రామ అయితే పిలిచావా అని వస్తాడు. పిలిచావా నన్ను అని వస్తాడు. నిన్ను పిలవలేదు నాయన, నేను భగవంతుడు తలుచుకుంటున్నాను అంటాం. అదేవిధంగా ఆ ఉద్దేశంతో రాయలేదు శంకరాచార్యులు వారు. మనస్సులో పెట్టుకొనే ఇది మా గురువుగారికి నమస్కారం, ఆ పరమేశ్వరుడికి నమస్కారం. ఏం చెప్పారు ఈ శ్లోకంలో? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. గోవిందం పరమానందం అహం ప్రణతోస్మి, ప్రణతః అస్మి, నేను ఆ గోవిందుడికి పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుడికి నమస్కారం చేస్తున్నాను. గోవిందం ఎటువంటి గోవిందుడు? పరమానందం, ఎప్పుడు ఆనంద స్వరూపుడిగా ఉండేటటువంటి ఆ గోవిందుడికి. అందుకే మనం ఎక్కడ దేవుడి యొక్క ఫోటో చూసినా కూడా, విగ్రహం చూసినా కూడా చిరునవ్వుతో ఉంటాడు. పరమానందం. ప్రణత అంటే నమస్కారం. నమ్ము ధాతు ప్రణత. ఎప్పుడైతే ప్ర అనేటువంటి రేఫం అంటారు రకారం ఉంటుందో అందులో ఆ నకారం నమహాలో ఉండే నకారం ఉండి నకారం అవుతుంది. అందుకని ప్రణత. మనకు నమస్కారమే తెలుసు కానీ ప్రణామం అంటారు చూసారా? ప్రణామం ఎట్లా వచ్చిందంటే నమస్కారం అని అనాలి కదా. ప్రణామం ఏమిటి అంటే ఆ ప్ర అనే ఉపసర్గం వల్ల ఆ నకారం నకారంగా మారి ప్రణత అవుతుంది. అస్మి, నమస్కారం చేస్తున్నాను. ప్రణత అస్మి. ఎవరు? అహం, నేను. నేను అంటే ఎవరు ఇక్కడ? శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు నమస్కారం చేస్తున్నాను అని అన్నారు. ఎటువంటి గోవిందుడు అంటే సర్వవేదాంత సిద్ధాంత గోచరం. అన్ని వేదశాస్త్రాలకి, వేదాలకి, శృతి స్మృతి పురాణాలకి, వేద అంతములందు చెప్పబడినటువంటి ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినటువంటి ఆ పరమాత్ముడికి తం
అటువంటి పరమాత్ముడికి ఎవరైతే అగోచరం, ఎవరైతే ఈ కన్నులకి ఈ ఇంద్రియములకి కనపడడో, ఎవరైతే వేదాంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులకు మాత్రమే గోచరిస్తాడో అటువంటి పరమాత్ముడికి, గోవిందుడికి నమస్కారం అన్నారు. అంతేకాదు గురువే ఈశ్వరుడు, గురువు సమానం అనే దృష్టితో సద్గురుం అన్నారు. నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? ఆ ఈశ్వరుడు స్వరూపాన్ని తెలుసుకోవడానికి మా గురువు గారు సద్గురు అన్నారు. సద్గురు అంటే ఎవరైతే సద్బ్రహ్మ విషయాన్ని నాకు బోధించారో అటువంటి గురు సద్గురు అని అర్థం. సద్గురు మంచి గురువు అని అర్థం. శ్రేష్టమైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు అని అర్థం. సద్గురుం, అటువంటి గురువుకి నమస్కారం అని అర్థం. ఈశ్వరుడికి, గురువుకి, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే, ఈశ్వరుడే గురువు, గురువే ఈశ్వరుడు అన్నారు. గురువు వేరు, ఈశ్వరుడు వేరు కాదు. అందుకని గురుస్తోత్రంలో ఏం చెప్తాం? త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధు సఖాత్వమేవ, ఇంత అన్ని గురువే అన్నారు. గురువుని ఈశ్వరుణ్ణి వేరుగా చూడకూడదు. శ్రద్ధాభక్తి ఉన్నటువంటి శిష్యుడు తన గురువుని ఈశ్వరునిగానే భావిస్తాడు. ఆ దేవుడికి నా గురువుకి భేదమే లేదు అనేటువంటి దృష్టి ఉంటుంది. అలా ఉన్నవాడికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఆ ఈశ్వరుడు వేరు, మా గురువు గారు లోకల్ ఇక్కడ ఈ శరీరంగా ఇట్లా చూడకూడదు. మనం అంత శ్రద్ధభక్తి ఉండాలి. ఆ ఈశ్వరుడే ఈ రూపంలో నా ముందు ఇక్కడ ఉన్నాడు, ఆయనే నా కోసం వచ్చాడు అనేటువంటి దృక్పథం కలిగి ఉండాలి. అందుకనే వారు ఆ గురువుని కూడా ఇక్కడ తలుచుకుంటున్నారు, సద్గురుం. అంతేకాకుండా ఆ వేదాంతాల్లో చెప్పబడినటువంటి ఆ పరమాత్ముణ్ణి, గోవిందుణ్ణి తెలుసుకోవడానికి సహాయపడింది ఎవరు నాకు? నిజంగా మా గురువుగారే కదా. కనుక అటువంటి గురువుకి నమస్కారం. ఇంత చెప్పిన తర్వాత ఇది భావన. వాళ్ళకి రాసేటప్పుడు గురువు ఉంటేనే, గురుభక్తి ఉంటేనే ఆ వ్యక్తికి జీవితం సార్థకం అవుతుంది. గురువు ఉన్నంత మాత్రాన జీవితం సార్థకం కాదు. గురు భక్తి కూడా ఉండాలి, తీవ్రమైన భక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఇంతవరకు పోయిన వారం చూసాం క్రిందటి క్లాసులో. ఇప్పుడు మూడవ శ్లోకం నేను చెప్పాను. పుస్తకం అంతా తీసుకోను, 108 శ్లోకాలు మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే పుస్తకం అంతా తీసుకుంటే మనకు సమయం చాలా పడుతుంది. కొన్ని శ్లోకాలు తిరిగి అదే అర్థంలో ఉండడం వల్ల మూడవ శ్లోకానికి వెళ్ళవచ్చు మనం. ముఖ్యంగా పూజ్య స్వామీజీ, దయానంద స్వామీజీ 108 శ్లోకాల్లో తీసుకున్నారు. ఆ 108 శ్లోకాలు పరమార్థానంద స్వామి గారు సెలెక్ట్ చేసి ఇచ్చారు అని చెప్పి ఒక పుస్తకంలో ఉంది, ఇంగ్లీష్ పుస్తకంలో. కనుక నేను కూడా ఆ 108 శ్లోకాలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ. కనుక నేను నెంబర్లు మారుతూ ఉంటే మీరు ఆశ్చర్యపోవద్దు, ముందుగానే చెప్తున్నాను. మూడవ శ్లోకం. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మానవ జన్మ పొందడం ఎంతటి అదృష్టం అనే విషయాన్ని చెప్తున్నారు.
మనుష్య జన్మ యొక్క ప్రాశస్త్యం అన్నారు. ఏతత్ త్రయం దైవ అనుగ్రహ హేతుకం. ఏతత్ అంటే ఈ మూడు అని అర్థం. ఈ మూడు అంటే ఏ మూడు చెప్పబోతున్నారు. ఈ మూడు దైవ అనుగ్రహ హేతుకం. హేతు అంటే కారణం. దేవుడి యొక్క అనుగ్రహ కారణం చేతనే ఈ మూడు లభిస్తాయి అన్నారు. దేవుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ మూడు లభిస్తాయి అన్నారు. దైవ అనుగ్రహ హేతుకం. ఏమిటా మూడు? దుర్లభం అంటే దుఃఖేన లబ్ధుం శక్యతే ఇది దుర్లభం. ఈ మూడు కూడా, నేను చెప్పబోయే మూడు కూడా ఏవైతే దేవుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే కారణం చేతనే పొందుతామో అవి పొందడం చాలా కష్టం, దుర్లభం. అటువంటి చాలా కష్టమైనటువంటి ఈ మూడు దైవ అనుగ్రహం వల్ల పొందగలం. ఏమిటి ఆ మూడు? మొదటిది మనుష్యత్వం. మనుష్యత్వం అంటే మానవ జన్మ అన్నారు. ఎన్నో కోట్ల జీవరాశులు ఉంటే ఈ సృష్టిలో, ఆ కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ ఒక జీవరాశి. మనము జీవరాశులమే, కానీ మనది మానవ జన్మ. పక్షి జన్మ, వృక్ష జన్మ, జంతు జన్మ ఇవన్నీ ఉన్నాయి కదా. అలా కాకుండా మనం మాత్రం మానవ జన్మని ఎత్తాం. కాబట్టి దైవ అనుగ్రహం మూలంగా కలిగినటువంటి దుర్లభమైనటువంటిది మొదటిది ఏమిటి అంటే మానవ జన్మ. ఇప్పుడు మనకు వచ్చేసింది అది. కాబట్టి దుర్లభమైనప్పటికీ కూడా దైవ అనుగ్రహం వల్ల మనందరం మానవ జన్మ ఎత్తాం. అందుకే ఎవరన్నా తప్పు చేస్తే, ఎందుకురా మనిషి జన్మ ఎత్తావు, ఆ మాత్రం జీవితాన్ని సార్థకం చేసుకోవద్దు అంటాం. అంటే ప్రతిసారి గుర్తు చేస్తుంటారు మన వాళ్ళు. ఇంట్లో పెద్దలు ఉంటే మనిషి జన్మ ఎత్తినప్పుడు అంటుంటారు ప్రతిదానికి. అంటే ఏమిటి అర్థం? ఏదేదో జన్మలు ఎత్తకుండా నువ్వు మనిషి జన్మ ఎత్తావు కదా, మరి దీన్ని ఉపయోగించుకోవద్దు అని చెప్తుంటారు, గుర్తు చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం. ఎన్నో జీవరాశుల మధ్య ఇలా మనిషి జన్మగా ఎత్తామని గుర్తు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనుష్యత్వం. రెండవది ఏమిటి? ఆ కష్టమైనటువంటిది అంటే ముముక్షుత్వం. మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక కలగడం మహాదుర్లభం. మనిషి జన్మ ఎత్తారు, కోట్ల జీవరాశుల్లో ఇప్పుడు ఎంత జనాభా ఉందండి? మనుషులు ఎంతమంది ఉన్నారు? బిలియన్స్ మిలియన్స్లో ఉన్నారు కదా. సృష్టి అంతా, ప్రపంచం అంతా చూస్తే ఇంతమంది జనాల్లో, ఇంతమంది మనుషుల్లో ఎవరైనా నాకు మోక్షం కావాలి అని కోరుకున్నాడు అంటే అది దైవ అనుగ్రహం వల్లనే వాడికి ఆ కోరిక కలిగింది అని అర్థం. దైవ అనుగ్రహం ఉంటేనే ఆ కోరిక కలిగింది. ఇప్పుడు మనకు శంకరాచార్య వారు గుర్తు చేస్తున్నారు, మనకెంత దైవ అనుగ్రహం ఉందో గుర్తు చేస్తున్నారు వారు. మనం గుర్తుంటున్నదా? దిగులు పడుతూ కూర్చున్నామే కానీ నాకు ఇంత దైవ అనుగ్రహం ఉన్నదా అని చెప్పి మనకు తెలియడం లేదు. చూసారా? మొదటిది మనుష్య జన్మ, దైవ అనుగ్రహం ఉన్నది. రెండవది ఏమిటి? శాస్త్రం చదవాలి, మోక్షం పొందాలి, ముక్తిని పొందాలి, ఈ దుఃఖాన్ని నుంచి బయటపడాలి అనేటువంటి కోరిక కలిగింది. చూసారా? అది రెండవది దుర్లభమైనటువంటిది, కానీ దైవ అనుగ్రహం మూలంగా పొందాం. అంటే ఎన్ని టిక్ మార్కులు పెట్టుకోవాలి మనం. చూడండి ఎన్ని మార్కులు వస్తున్నాయో మనకి. ఆహా, నాకు దైవ అనుగ్రహం ఉన్నది, మనిషి జన్మెత్తడం వల్ల ఉన్నది. ముముక్షత్వం కూడా ఉంది కదా, ఉన్నది అనుకుంటా, ఉంది కదా. లేని ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా వస్తారు? 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా. కాబట్టి ముముక్షత్వం కూడా ఉంది. ముముక్షత్వం అంటే ఏమిటి? మోక్తుం ఇచ్ఛా ముముక్ష అన్నారు. మోక్తుం ఇచ్చుహు ముముక్షుహు అన్నారు. ఎవరైతే ఈ యొక్క దుఃఖాన్నించి
బయటపడాలి అని కోరుకుంటాడో ఆ వ్యక్తి ముముక్షువు. ఈ సంసారం నుంచి, జనన మరణ చక్రాల నుంచి, వ్యాధి జరా మరణాల నుంచి బయటపడాలి అని కోరుకుంటాడో ఆ వ్యక్తి ముముక్షువు అన్నాడు. ముచ్చు ధాతు. ముచ్చు అంటే టు బీ ఫ్రీ, బయటపడాలి అని కోరుకోవడం. ఇచ్చతి అంటే ఇష్టపడతాడు, వీటి నుంచి బయటపడాలని కోరుకోవడం. మోక్తుం ఇచ్ఛ, ముముక్ష. అటువంటి వ్యక్తిని ముముక్షు అంటాం. ముముక్షుత్వం అంటే ఏమిటి? అది కలిగిన వాడు అని అర్థం. త్వం అంటే అది కలిగిన వాడు. ఈ మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కోరికని కలిగినటువంటి వ్యక్తికి పేరు ముముక్షుత్వం అన్నారు. మనుష్యత్వం, హుడ్ అంటారు చూసారా, హ్యూమన్ హుడ్. అలాగే మోక్షాన్ని పొందాలి అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తి ముముక్షుత్వం. సరే, ఈ రెండు ఉన్నాయి. తర్వాత మూడవది ఏమిటి? ఆ దుర్లభమైనటువంటిది దైవ అనుగ్రహం వల్ల కలిగేదంటే మహాపురుష సంశ్రయ. మహాపురుషుల యొక్క సత్సంగం అన్నారు. మహాత్ముల యొక్క, మహాపురుష అంటే మహాత్ములు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఎప్పుడూ దైవస్మరణలోనే ఉంటూ ఆత్మచింతనలోనే ఉంటారో వాళ్ళు నోరు తెరిస్తే మాట్లాడేది ఏమిటి అంటే ఈ విషయాలే. వాళ్ళని మహాపురుషులు అంటారు. శాస్త్రాలన్నీ చదివి ఆ యొక్క దైవ సాన్నిధ్యాన్ని పొందినటువంటి వ్యక్తి, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి మహాపురుష. అటువంటి వ్యక్తులతో మనకు సంశ్రయ అంటే సాంగత్యం. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పేది వినటం, వాళ్ళతో సాన్నిహిత్యం అన్నారు. అటువంటి మహాపురుష సంశ్రయ. కోటి కోటి జన్మల పుణ్యం చేస్తే కానీ ఆ పుణ్యానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఊరికి అనుగ్రహించాడు. ఏమండి, దైవ అనుగ్రహం మనకేనా ఉంది, వాళ్ళందరికీ లేదేమిటండి అంటే ఆయన పార్షల్లా, ఆయన పక్షపాతియా? మిగతా జీవరాశులన్నిటికీ కూడా ఆ జన్మను ఎందుకు ఇచ్చాడు? దైవ అనుగ్రహం మనకేనా ఉన్నది, వాటికి లేదా? అప్పుడు అట్లా దైవ అనుగ్రహం కనుక లేకపోతే ఆయన పక్షపాతే కదా ఆ దేవుడు అనేటటువంటి సందేహం వస్తుంది మనకు. అలా కాదు, దైవ అనుగ్రహం ఎలా వచ్చింది అంటే ఆ జీవుడు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఆ పుణ్యమే దైవ అనుగ్రహంగా మనకు కనిపిస్తున్నది. ఆయన పుణ్యఫల దాత. కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యం వల్ల ఆ పుణ్యం భగవంతుడి అనుగ్రహంగా మన దగ్గరికి ప్రసాదంగా వచ్చింది. అబ్బా, ఇంత సంగతి మనకు ఎక్కడ జ్ఞాపకం ఉంటుందండి? అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టాడు అంటాడు, అమ్మాయి పుట్టింది అంటాడు. ఆ జీవుడు పుడుతున్నాడు అంటే ఎంత పుణ్యం చేసుకొని ఉంటే దైవ అనుగ్రహం వల్ల. అందుకని దేవి ప్రసాద్ అంటాం, లక్ష్మీ ప్రసాద్ అంటారు, రామ్ ప్రసాద్ అని పేరు. ఎందుకు ప్రసాదం అన్నారు? మనం ఇక్కడ చాలా ఇది సటిల్ విషయం అనమాట. ఆయనకి ఇష్టమే ఇచ్చాడా, లేకపోతే మనం చేసుకున్న పుణ్యం వల్ల అది ఆయన మూలంగా వచ్చిందా అంటే మనం చేసినటువంటి పుణ్యకర్మల వల్ల, దానం, తపస్సు, సత్యవాక్ పరిపాలన ఇవన్నీ చేసి ఉండడం వల్ల అది భగవంతుడు మనకు ఈ విధంగా ఉంచుకో, నువ్వు చాలా పుణ్యం చేశావు, నీ పుణ్యాన్ని ఈ విధంగా ఇస్తున్నాను. ఏ విధంగా? మనుష్యత్వంగా, ముముక్షుత్వంగా, మహాపురుష సంశ్రయంగా. అందుకని శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. ఆ సత్సాంగత్యం కనుక మనిషి జన్మ ఎత్తిన తర్వాత అందరికీ సత్సాంగత్యం ఉన్నదా? అందరికీ మోక్షం పొందాలనే కోరిక ఉన్నదా? కానీ ఈ మూడు ఒక చోట చేరడం కష్టం. మనుషులుగా పుట్టిన వాళ్ళందరికీ మోక్ష ఇచ్చలేదు. మోక్ష ఇచ్చ ఉన్నప్పటికీ కూడా మహాపురుషులు దొరకలేదు వాళ్ళకి. కొంతమందికి మహాపురుషుల సంశ్రయం ఉంటుంది కానీ మోక్ష ఇచ్చ ఉండదు. ఇది చూడండి, మనుషులైనప్పటికీ కూడా అందరూ మోక్షం మీద కాంక్ష లేదు కదా అందరికీ. మోక్షం మీద కాంక్ష ఉంటుంది కొంతమందికి, మోక్షం పొందాలి అనుకుంటాడు. కానీ మహాపురుషుడే కనపడడు వాళ్ళకి.
దొరకడు. పాపం ఎంతో తపిస్తూ ఉంటారన్నమాట. కనుక మనుష్య జన్మ ఎత్తినంత మాత్రాన ప్రయోజనం లేదు, ముముక్షుత్వం ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు, మనుష్యత్వం మహాపురుష సంశ్రయత్వం ఉన్నంత మాత్రాన సరిపోదు. 3 ఉండాలి. ఏది ఒక్కటి లేకపోయినా దైవ అనుగ్రహం లేదు అని అర్థం. దైవ అనుగ్రహం లేదు అంటే ఏమిటి? కావలసినంత పుణ్యం చేసుకోలేదు అని అర్థం. పూర్వజన్మలో సరిపోయినంత పుణ్యం చేసుకోలేదు అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనకు 3 లభించినాయి కదా. ఈ 3 లభిస్తే ఏం చేయాలి? ధ్యానం చేసుకోవడమే కాదు, వివేక చూడమని చదవాలి అంటున్నారు. ఈ 3 లభించిన తర్వాత వృధా చేసుకుంటావా? మనుష్యత్వము ఇచ్చాడు భగవంతుడు, మోక్ష పొందాలనేటువంటి కోరికను ఇచ్చాడు, గురువును ఇచ్చాడు, శాస్త్రం చెప్పేటటువంటి గురువుని మహాపురుష సంశ్రయాన్ని ఇచ్చారు. ఈ 3 నీకు దొరికినాయంటే నెక్స్ట్ కర్తవ్యం ఏమిటో తెలుసా? నువ్వు 4వ శ్లోకం చదువుకుంటున్నారు. లబ్ధ్వా కథం చిన్నర జన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతి పారదర్శనం యస్వాత్మముఖ్యై మయ్యతే తమూఢధీః సహాత్మః స్వం వినిహంత్య సద్గ్రహాత్. కొంచెం కష్టంగా ఉంటుంది శ్లోకాలు చదవడం. ధర్మ అర్థ కామ అనే 3 మెట్లు ఎక్కి 4వ మెట్టుకు వెళ్ళాలి. మోక్షం అనేటువంటి 4వ మెట్టుకి. అది లభించడం ఏది? మోక్షం అనేటువంటి మెట్టుని చేరడం అనేటువంటిది దైవ అనుగ్రహం ఉండాలి. కొంతమంది అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ శాస్త్రం పఠనం చెయ్యాలి అనేటువంటి కోరిక ఉండదు వాళ్ళలో. ఆ విషయం చెప్తున్నారు. లబ్ధ్వా పొందినప్పటికీ కథంచిత్ నరజన్మ దుర్లభం దుర్లభమైనటువంటి దుఃఖతర సాధ్యమైనటువంటి మనుష్య జన్మ ఎత్తినప్పటికీ లభించినప్పటికీ అని అర్థం. లబ్ధ్వా కథంచిత్ ఏదో విధంగా ఎట్లాగో కష్టపడి అంటారు చూసారా, పరీక్షలో ఎట్లాగో కష్టపడి పాస్ అయినాడండి మా అబ్బాయి అంటారు చూసారా. ఎలాగో కష్టపడి మొత్తానికి సంపాదించాడు, అది కథంచిత్ అంటే. ఎలాగోలా కష్టపడి ఏమిటి ఆ జీవరాశులన్నిట్లో పడకుండా, ఏ ఏ జీవరాశుల యొక్క గర్భంలోనూ పడకుండా తప్పించుకొని మరి ఆ పాము పటంలో పాములన్నీ తప్పించుకొని, చిన్న పాము పెద్ద పాము ఉంటాయి కదా, ఆ పాములన్నింటినీ తప్పించుకొని ఏదో విధంగా ఆ పరమపద సోపానం పటానికి కింద లైన్కి వచ్చాడు, టాప్ లైన్కి అనమాట. ఆ టాప్ లైన్కి వచ్చిన తర్వాత ఇంత కష్టపడి లబ్ధ్వా ఇంత కష్టపడి ఒక అరగంట సేపు ఆడి 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 పైకి వచ్చిన తర్వాత లబ్ధ్వా మనుష్య జన్మ ఎలాగోలా కష్టపడి తత్రాపి అలా పొందినప్పటికీ కూడా అందులో పుంస్త్వం ఆ మనుష్య జన్మంలో కూడా పుంస్త్వం అంటే ఏమిటి? ఇక్కడ పురుషుడని కాదు అర్థం. పుంస్త్వం అంటే సన్యాసి అని అర్థం. సన్యాసి అంటే కావి కట్టుకునే సన్యాసి కాదు. సన్యాసి అంటే వైరాగ్యంతో కలిగినటువంటి ధీరుడైనటువంటి ధీరత్వం కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. కొంతమంది పురుషుడైనప్పటికీ కూడా స్త్రీలాగా వీక్నెస్తో ఉంటారు, బలహీనంగా ఉంటారు. కొంతమంది స్త్రీలు ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ
పుంస్త్వం అంటే ధీరత్వం అని అర్థం. ధైర్యంతో ఉండడం, వివేక వైరాగ్యాలు కలిగి ఉండడం. తత్రాపి పుంస్త్వం అన్నారు. మనిషి జన్మ ఎత్తినప్పటికీ కూడా అందరూ ధీరులు కారు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ అన్నారు. ఆవృత్త చక్షురమృతత్వం ఇచ్చన్. ధీరులు మాత్రమే, వివేకవంతులు మాత్రమే ఈ యొక్క మానవ జన్మని సార్థకం చేసుకుంటారు. తత్ర అపి అందులో కూడా పుంస్త్వం ఈ యొక్క ధీరమైనటువంటి, ధైర్యం కలిగినటువంటి, వైరాగ్యం కలిగినటువంటి మనస్సుతో ఉండేటటువంటి వ్యక్తి శృతి పారదర్శనం. ఈ శృతి అంటే వేదాలు, వేద అంగాలు. సాంగోపాంగం అంటారు చూసారా, అంగేన సహ సాంగం అన్నారు. వేదాలు, వేదాలకు సంబంధించినటువంటి శిక్షాకల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్, జ్యోతిషం ఇవన్నీ ఈ గ్రంథాలు చదవడం. మళ్ళీ యోగశాస్త్రం, సాంఖ్యం ఇవన్నీ ఉంటాయి రకరకాలుగా గ్రంథాలన్నీ, పురాణాలు, ఇతిహాసాలు. అది పారదర్శనం అంటే ఏమిటి? మనిషి జన్మ ఎత్తాడు, మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఔపోసన పట్టేశాడండి. మంత్రాలు ఋగ్వేదం నుంచి సామవేదం, యజుర్వేదం వరకు అన్నీ కంఠాపాఠం. అది శృతి. పార అంటే ఏమిటి? పారం అంటే అవతలి ఒడ్డు. పుస్తకం మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదివేశామనుకోండి క్షుణ్ణంగా, అంటే పుస్తకంలో ఏముందో మొత్తం తెలిసిపోతుంది కదా. ఒక వ్యక్తి మనిషి జన్మాన్ని ఎత్తాడు, పుంస్త్వం ధైర్యం ఉన్నది, వివేకం వైరాగ్యం అన్నీ ఉన్నాయి. శృతిలో ఏముందో అన్నీ కంఠాపాఠం, ఎక్కడ సందేహం లేదు. ఏ విషయం అడిగినా చెప్తాడు, పురాణంలో ఏది అడిగినా చెప్తాడు, అన్ని సందేహాలు తీరుస్తాడు, అన్నీ ఉన్నాయి. శృతి పారదర్శనం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? మొదటిది దుర్లభమైనటువంటి నరజన్మను పొందాడు. పొందిన తర్వాత పుంస్త్వం ధైర్యం ఉన్నది. ఎందుకంటే చదువుకునేటటువంటి అర్హతని కూడా పొందగలిగాడు మనుష్య జన్మలో. అందరికీ వస్తుందా? తూ అంటే తారాదు అంటారు చూసారా. కానీ ఈ వ్యక్తి కొంచెం బాగా చదువుకొని తెలివితేటలతో విజ్ఞానవంతుడైనాడు. శృతి పారదర్శనం 3 ఇవన్నీ ఉండి కూడా ఇంత చదివి యహ స్వాత్మముక్త్యై న యతేత. పారాయణం అంతా చేస్తాడు, అభిషేకాన్ని చేస్తాడు, మంత్రాలు చదువుతాడు, అందరికీ బోధిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ తన ముక్తి కోసం, స్వ ఆత్మముక్తి, తన యొక్క ముక్తి కోసం న యతేత ఎవరైతే ప్రయత్నించడో, యహ అంటే ఎవరైతే, స్వాత్మ అంటే తన యొక్క అని అర్థం, ముక్త్యై అంటే మోక్షం కొరకు, ముక్తి కొరకు, న యతేత, యతేత అంటే ప్రయత్నం చేయడం, న యతేత అంటే ప్రయత్నం చెయ్యకపోవడం. మనం యత్నం అని కూడా అంటాం చూసారా తెలుగులో. యత్నం అంటే ప్రయత్నం. ఆ ప్రయత్నం ఈ యత్నంలో యతేతలో నుంచి వచ్చింది. న యతేత ప్రయత్నం చేయడు. వాడి పేరు ఏంటిటో చెప్తున్నారు శంకరాచార్య వారు, మూఢధీ అన్నారు. ధీహి అంటే బుద్ధి కలిగిన వాడు. మూఢుడు అన్నారు. మూఢుడు అంటే ఏమిటి? మోహాన్ని కలిగినటువంటి వాడు. డల్ విట్టెడ్ పర్సన్ అని అర్థం అన్నమాట. డల్ విట్టెడ్ పర్సన్. ఎందుకు కొంతమంది శ్రద్ధతో వింటారు, కొంతమంది మనకు సంబంధం లేదులే అని చెప్పి అనుకుంటుంటారు. ఎందుకంటే మూఢది అన్నారు. నేను చెప్పలే, నేను చెప్తే నా మీద కోపం వస్తుంది. శంకరాచార్యుల వారు చెప్పారు, థ్యాంక్ గాడ్ ఆయన ఇక్కడ లేడు, ఉంటే పోట్లాడతారు జనం. మూఢధీ అన్నారు. అంటే కష్టమైనటువంటి మనుష్య జన్మ పొంది, అందులో కొంచెం బాగా చదువుకున్న వాళ్ళ కుటుంబంలో జన్మించి చదువుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి, అందరూ చదువుకోగలుగుతున్నారండి. కానీ వేదాలన్నీ సాంగోపాంగంగా చదివి, అన్నీ చదివాడు క్షుణ్ణంగా చదివి కూడా మోక్షానికి ప్రయత్నం చేయడంలే. ఇంతవరకు వచ్చి ఇంకా పెద్ద పావు నోట్లో పడబోతున్నాడు అని అర్థం. పెద్ద పావు నోట్లో పడుతున్నాడు. ఇంత కష్టపడి వచ్చావు కదా నిత్యం లెక్కి ఎక్కి,
మోక్షం పరమపదానికి వెళ్ళొద్దండి. అక్కడికి వచ్చి సరిగ్గా తప్పు మెట్టు వేస్తాడు. తప్పటడుగు అంటారు చూసారా? తప్పటడుగు అంటే ఇదే. తప్పుగా అడుగు వేయటం తప్పటడుగు. తప్పుగా అడుగు వేయటం ఏమిటి? మనిషి జన్మ ఎత్తి కాలక్షేపం చేస్తుంటాడు ఎక్కడో. పెద్ద చదువుకున్నాను స్కాలర్ అని చెప్పి అన్ని ఉపనిషత్తులు పురాణాలు అన్నీ చదివిన తర్వాత కూడా నాకు అన్నీ తెలుసండి అంటాడు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి మోక్షాన్ని పొందాలి, నాకు మోక్షాన్ని ఇవ్వండి, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పి అడగడు. ఎందుకంటే హెడ్ వెయిట్, ఇంటలెక్చువల్ కొలెస్ట్రాల్ అంటారు. అది శృతి పారదర్శనం. శంకరాచార్య వారికి ఎంత కోపం వస్తుందో చూడండి. అందుకని కాశీ వెళ్ళినప్పుడు ఏమన్నారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంజ్ కరణే అన్నారు. ఒక పండితుడు, 90 ఏళ్ల పండితుడు వ్యాకరణాన్ని, సూత్రాన్ని వల్లె వేస్తున్నాడు. డుక్రుంజ్ కరణే డుక్రుంజ్ కరణే. డు క్రింజ్ ధాతు, అది క్రింజ్ అంటే కరోతి ఇతి. ఆ కర్మకాండ గురించి ఇంకా వల్లె వేస్తున్నాడు. ఆయన చెప్పారు శంకరాచార్య, ఈ డుక్రింజకరణ నిన్ను రక్షించదు. 90 ఏళ్ళు వచ్చినా ఇంతవరకు ముక్తి కోసం ప్రయత్నం చేయకుండా ఇంకా వ్యాకరణంలోనే కూర్చున్నావే ఓ పండితుడా అన్నారు. అందుకని కొంతమంది అనర్గళంగా మాట్లాడతారు, అనర్గళంగా శ్లోకాలు మంత్రాలన్నీ వెళ్ళవేస్తారు. ఇప్పుడు చదువుకోని వాడంటే సరేనండి, వేదమే తెలియదు వాడికి, పురాణాలు తెలియదు, ఇతిహాసాలు తెలియదు, ఓకే, వాడి జన్మ ఇంతే. వీడు ఇంతవరకు వచ్చి వేదాల్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా ఆ అంతమైన భాగం ఉంది చూసారా, అది గమనించడు. ఎందుకంటే నేను చదువుకున్నాను, నాకు అన్ని వేదాలు తెలుసు అనేటువంటి గర్వం, పాండిత్య గర్వం అన్నమాట. ఆ పాండిత్య గర్వం వల్ల ఏమవుతుందంటే ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళడం, చదవడం అనేటువంటిది వాళ్ళకి తక్కువగా భావిస్తారు. శంకరాచార్య వారు ఏమన్నారు? మూఢధీహి అన్నాడు. నువ్వు ఎంత చదివితే ఏం లాభం? అసలు విషయాన్ని తెలుసుకున్నావా? వేదాల్లో చెప్పింది ఏమిటండి అసలు విషయం? మంత్రాలు చెప్పడమును దానివల్ల ప్రయోజనం పొందడమా? నీ ముక్తి కోసం అయ్యా నేను వేదాలు ఇచ్చింది అని భగవంతుడు చెప్పాడు. అటువంటి మూఢధీహి అన్నారు. చూడండి, యహ స్వాత్మముక్త్యై నయతేత. ఇంత లభించినప్పటికీ కూడా కాకి పక్షిని అడుగుతామండి మోక్షం పొందు, ఎందుకు ఈ జన్మ ఎత్తామంటామా? వదిలిపెట్టేశాం. మనిషి జన్మ ఎత్తాడు, వాడికి చదివే రాదు, అక్షరం ముక్క రాని వాడికి పోయి నువ్వు మోక్షం పొందు అంటామా? అన్నాం కదా. ఒక వ్యక్తి మనిషి జన్మ ఎత్తి చదువుకున్నాడు, అన్నీ అయిన తర్వాత చదవలసింది కూడా ఏం చదివాడు? లౌకికమైనటువంటి చదవలే, ఈ వేదాలకు సంబంధించినవే చదివాడు. ఇంత దూరం వచ్చి కూడా ఏమైంది? చివరికి అసలు విషయాన్ని మర్చిపోయినాడు. ఆయననే మూఢధీహి అంటారు. తమిళంలో ఏమంటారు తెలుసా? వడికట్టిన ముట్టాళ్ళు అంటారు, డల్ విట్టెడ్ పీపుల్ అంటారు. వాళ్ళకి చెప్పితే వాడికి అర్థం కాదు, ఒకళ్ళు చెప్పినా అంతకంటే అర్థం కాదు. మూఢలు అంటారు వాడిని. అంతేకాదు, ఎట్లాంటి వాళ్ళతో పోలుస్తున్నా తెలుసా? అటువంటి వ్యక్తి తనను తానే హత్య చేసుకుంటున్నాడు అన్నారు 4వ లైన్లో. చూడండి, సహా అటువంటి మూఢధీహి, మూఢుడు, సహా ఆత్మహా. హా అంటే చంపుకోవడం, హా ధాతు, హన్ను ధాతు, హా కాదు హన్ను ధాతు. హన్ను అంటే తనను తాను చంపుకోవడం, వేరే ఏదైనా చంపడం కానీ తనను తాను చంపుకోవడం కానీ హన్ను అంటారు. ఆత్మహ అంటే ఏమిటి? తనను తాను చంపుకోవడం అంటే ఏమిటి? ఆత్మహత్య అని అర్థం. ఎంత పవర్ఫుల్గా మాట మాడుతున్నారో చూడండి శంకరాచార్య. అని చాలా కోపంగా ఉంది కదా, కానీ బాధపడుతున్నారు. ఇంత మానవ జన్మ నీకు ఇచ్చిన తర్వాత ఇంతవరకు చదువుకొని కూడా డుక్రించుకరనే అంటావేమిటి? తర్వాత చదువుతామండి, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, రిటైర్ అయిన తర్వాత చదువుతారంటాడు. రిటైర్ అయిన తర్వాతనేమో మళ్ళీ అక్కడెక్కడ టైం పాస్ అని చేస్తూ ఉంటారు.
ఇలా పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాడు వ్యక్తి, తొందరపడడు. ఇంకా చెప్పబోతున్నారు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మః తనను తాను చంపుకున్న వాడితో స్వం వినిహంతి. ఆత్మః అంటే తనను తాను హత్య చేసుకుంటున్నాడు. స్వం తనను వినిహంతి. వినిహంతి అన్నా కూడా తనను తాను చంపుకుంటున్నాడు అని అర్థం. సహా ఆత్మః అంటే ఆత్మః అనేటువంటిది పేరు అతనికి. మూఢధీకి అన్న పేరు ఆత్మ. హత్యను చేసుకునే వ్యక్తి పేరు ఆత్మః అని అర్థం. హంతకుడు అని అర్థం. ఆత్మః అంటే హంతకుడు. ఎవరినో హంతం చేయడం లేదండి, తనను తానే హంతం చేసుకునేటటువంటి హంతకుడు ఆత్మః. వినిహంతి తనను తాను నాశనం చేసుకుంటున్నాడు తెలియకుండానే. దేనివల్ల? అసత్ గ్రహాత్. తనను తాను ఎందుకు హత్య చేసుకుంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు? అసత్ గ్రహాత్, దేన్నో గ్రహించాడు. అది గ్రహించడం వల్ల ఇది మర్చిపోయినాడు. దేన్ని గ్రహించాడు? అసత్ అన్నారు. ఈ శరీరం, మనస్సు, ఈ పాండిత్యం, ఈ యొక్క అశాశ్వతమైనటువంటి భోగాలు, బంధువులు, ఈ యొక్క బాంధవ్యాలు ఇవన్నీ నిజం అనుకుంటూ అసత్ అయినటువంటిది, సత్యం కానటువంటిది, తాత్కాలికమైనటువంటిది, పారమార్థికం కానటువంటిది, అనిత్యమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది, అటువంటి దాన్ని గ్రహించాడు. అలా గ్రహించడం వల్ల నేను, నా కుటుంబం, నా శరీరం, నా ఆస్తిపాస్తులు, నా వాళ్ళు అంటూనే ప్రాణం వదిలిపెడుతున్నాడు. ఆ మమకారం, అహంకారం, మమకారాలతో ఫస్ట్ ఈ శరీరం మీద అహంకారం, తర్వాత నా వాళ్ళు అనేటువంటి మమకారం, నాది అనేటువంటి మమకారం, వీటితోనే చిన్న వయసు అంతా కూడా ఆటలతోనే సరిపోతుంది. ఆ వయసులో చెప్తే వాడికి ఏం అర్థమవుతుంది? పిల్లవాడికి అర్థం కాదు. కొంచెం పెద్దవాడైన తర్వాత వ్యామోహం, ఆపోజిట్ సెక్స్ని చూసేటప్పటికి ఆ కామం ఇవన్నీ పెరుగుతాయి. అది అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యను సముదాయించలేక, ఈమె నా హస్బెండ్ని సముదాయించలేక ఒక 10-15 ఏళ్ళు పడుతుంది. తర్వాత కన్క్లూషన్కి వచ్చి నీవు నాకు అర్థం కావు, నేను నీకు అర్థం కాను. ఇది అయిన తర్వాత సరే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెద్దవాళ్ళని చేసేటప్పటికి ఒక 10-15 ఏళ్ళు కష్టపడి తలకాయ బుప్పి కట్టిపోతుంది. అదే అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తే నా కోడలు నన్ను అర్థం చేసుకోవట్లేదండి అని చెప్పి అదొక 10 ఏళ్ళు. ఈ లోపల ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తుందండి? 60 ఏళ్ళు వచ్చేస్తుంది. కనుక ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇది వదిలిపెడితే అది పట్టుకుంటాం, అది వదిలిపెడితే ఇంకొక దాన్ని పట్టుకుంటాం. ఇంక ఎప్పుడు మనం నిశ్చింతగా ఉన్నది ఎప్పుడు చెప్పండి ఒకసారి? మనకి ఎప్పుడు ఏదో ఒక వ్యక్తి ఉంటూనే ఉంటాడు బాధ పెట్టడానికి. వ్యక్తి ఉండక్కర్లేదు, మన మనస్సు అట్లా అలవాటు పడింది. ఏదో ఒక దాన్ని నన్ను అర్థం చేసుకోరండి, నన్ను అర్థం చేసుకోరండి అంటూనే ఉంటాడు. ఎవరు నిన్ను అర్థం చేసుకోవాలి? నీకు అర్థమైనావా? అసలు మా అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు అంటారు, తర్వాత మా భార్య నన్ను అర్థం చేసుకోలేదు అంటాడు, తర్వాత మా పిల్లలు నన్ను అర్థం చేసుకోవడం లేదండి అంటాడు, మా మనవాళ్ళు అసలు నన్ను మాటే వినరండి అంటాడు. రికార్డు మారుతూ ఉంది కానీ అర్థం చేసుకోవడం లేదనేటువంటిది కంటిన్యూస్. మొదటిది మారుతున్నది కానీ నన్ను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటిది మారడంలా. తంబూరా శృతి మాదిరి అది మారటంలా. నిన్ను నీవు అర్థం చేసుకోనంత వరకు నిన్నెవరు అర్థం చేసుకోరు. నిన్ను నీవు అర్థం చేసుకో మొదట. అది ఎందుకు మర్చిపోతావు? కనుక వ్యక్తి మన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటామో, మన మానసిక శక్తిని దీనికే వినియోగిస్తున్నాం. మీకు ప్రేమ లేదు నేనంటే, మీకు ప్రేమ లేదు, రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు నేనంటే, ఇట్లా బాధపడిపోతూ ఉంటాం. కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైనా వినేవంటే చాలు అంతా చెప్పి మీకెందుకు చెప్పానండి,
వినేవాళ్ళు ఉంటే సార్ మన రామాయణం భారతం చెప్పడానికి. అంతా చెప్పిన తర్వాత చెప్పకూడదు అనుకున్నాను, ఏదో అట్లా వచ్చేసిందండి, అట్లా పొర్లుకు వచ్చిందంట. ఎందుకంటే బాయిల్ అయిపోతుంది లోపల, తెరులుతోంది లోపల, బయటికి కక్కకుండా ఎట్లా ఉంటాం? అది కనుక కక్కపోతే ఏమవుతుందంటే బయటికి పొరలకపోతే ఇక్కడ బ్రెయిన్ హెమరేజే వస్తుంది. అటువంటి మనస్సుకి ఎక్కడా మోక్షం జ్ఞానం ఎక్కడొస్తాయండి? ఇందులో నలిగిపోతున్నాం మనం. ప్రతి వ్యక్తి ఆ మాయ అటువంటిది. అందుకని ఎందుకు వేదాంతం రుచించదు, ఎందుకు వేదాంతం మీద ఆ మోక్షం మీద కోరిక కలగదు అంటే, ఆ కోరిక కలిగేందుకు కొంచెం సమయం ఇస్తే కదా. అసలు అది సమయం ఇవ్వకుండా అంత తీవ్రంగా అసత్గ్రహాత్ అన్నాం. అసత్గ్రహాత్ అన్నారు. ఇప్పుడు ఆ అసత్గ్రహాత్ ఇంత కథ చెప్పాల్సి వచ్చింది మీకు. ఆ వ్యక్తి ఎందుకు మిస్ అవుతున్నాడు ఈ యొక్క విషయాన్ని? మనుష్య జన్మ ఎత్తి ఇంత చదువుకొని, ఇంత ఒక దీక్షితుల ఫ్యామిలీలో పుట్టి, ఒక బ్రాహ్మణ కులం అంటే ఎటువంటిది, ఒక ఉన్నతమైన కులంలో పుట్టి చదువు అన్ని విద్య అన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు ఒకడు మూర్ఖుడుగా ఉండి తెలివితేటలు లేకపోతే చదువుకోకపోతే అది వేరే విషయం అండి. ఇంతవరకు వచ్చావు కదయ్యా, ఎట్లా మిస్ అయినా స్టేషన్? నిద్రపోతున్నానండి అన్నాడు. టికెట్ కొనుక్కున్నాడు, రైల్లో ఎక్కాడు, ప్రయాణం చేస్తున్నాడు, అన్ని స్టేషన్లు దాటాడు కరెక్ట్గా. తన స్టేషన్ వచ్చేటప్పుడు నిద్రపోయినాడు. అవతల స్టేషన్లో గార్డు నిద్ర లేపితే, ఏమిటో ఎక్కడికి వచ్చామంటే, ఇలా స్టేషన్ పోయిందండి అన్నాడు. అంటే ఏముంది, మళ్ళీ ప్రయాణం చేయి అన్నాడు. ఇంకొక శరీరం అన్నమాట అర్థం. ఇంకో శరీరాన్ని పొందుతావు. కానీ ఏ శరీరమో నేను చెప్పలేను, ఏ శరీరాన్ని పొందుతావో నేను చెప్పలేను. మిస్ అయిపోయినావు ట్రైన్ అన్నారు. సరిగ్గా అక్కడ నిద్రపోవడం ఎందుకు? పాపం, మహాపాపం అన్నమాట. లైఫ్లో కూడా అంతే. సరిగ్గా అంతవరకు వచ్చి మనిషి కరెక్ట్గా ఆ టైంకి మిస్ అయిపోతాడు. అసత్గ్రహాత్. అందుకని ఈ ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా అనాత్మకు సంబంధమైనవే. ఆ నిజమైన ఆత్మని గ్రహించు అన్నారు. ఇవి తాత్కాలికం, వీటిని పట్టుకొని నీ జీవితాన్ని వృధా చేసుకోవాకు. వాటి యొక్క విలువ ఎంతని తెలుసుకో. ఆ విలువ తెలుసుకొని వాటి వల్ల ఎంతవరకు ప్రయోజనాన్ని పొందాలో పొందు. అంతకంటే నువ్వు ఎదురు చూసావు అంటే నువ్వు మోసపోతావు, నష్టపోతావు. ఎంత నష్టం తెలుసా? మహానష్టం. నాట్ ఆర్డినరీ నష్టం, మహానష్టం అన్నారు. తర్వాత శ్లోకం 6. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. ఈ పాశ్చాత్య దేశాలన్నీ కూడా అర్థకామ ప్రధానం. డబ్బు సంపాదించడం, అనుభవించడం, అర్థకామ ప్రధానం. ధర్మం అనే మాటే ఉండదు. వాళ్ళ లాంగ్వేజ్లో ధర్మం అనే మాటే ఉండదు. అందుకని ధర్మానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషను ధర్మమే. డిక్షనరీ చూస్తే మీకు సరైన అర్థమే దొరకదు. ఎందుకంటే అసలు ట్రాన్స్లేట్ చేయడానికి ఉంటే కదా అందులో. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే ఓహో ట్రాన్స్లేషన్ చేయొచ్చు. ధర్మం అనేది కనుక ఉంటే ట్రాన్స్లేషన్ మీనింగ్ ఇచ్చేవాడు. కాబట్టి ధర్మం అనేటువంటిది ట్రాన్స్లేషన్లో వాళ్ళకి దొరకలే. అందుకని ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం ధర్మం అనేటువంటిది. అర్థకామాలు మాత్రమే మనకు తెలుసు. కానీ భారతదేశంలో ధర్మం అండ్ మోక్షం ఈ రెండు ప్రధానం. అర్థకామాలు ఉన్నప్పటికీ కూడా అవి ప్రధానం కాదు, అవి సబ్సర్వియంట్, అవి తక్కువగానే ఉంటాయి. ధర్మం మోక్షం అధికంగా ఉంటాయి.
ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా. ఎలా తెలుసండి స్వామిని మీకంటే? మీరు ఉన్నారు కదా, ఇక్కడ చదువుతున్నారు కదా, నేను చెప్తున్నాను కదా, అదే తార్కాణం. ఇంకేం కావాలి? ధర్మం, మోక్ష పురుషార్థాలు ఇంకా సజీవంగా ఉన్నాయనడానికి ఈ పుస్తకాలు చదివేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉండడమే దానికి తార్కాణం. దాంట్లో సందేహమే లేదు. కనుక ధర్మం అనేటువంటిది 3 రకాలు. పుణ్యం అని అంటాం ధర్మాన్ని. పుణ్యం వల్లనే కదా దైవ అనుగ్రహం కలిగింది. పుణ్యం అనేది కూడా ధర్మమే. కొంచెం ధర్మం చేయి బాబు అంటాం. బిచ్చగాడేమడుగుతాడు? కొంచెం ధర్మం చేయండి అంటాడు. అంటే ఏమిటి? వీడు కనుక ధర్మం చేస్తే వీడికి ఏమొస్తుంది? ఈ వ్యక్తికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది కదండి, డబ్బులు నష్టపోతున్నాడే, వాడేమో ధర్మం చేయండి అంటాడు. అంటే పుణ్యం మూట కట్టుకోండి అని అర్థం. తెలుసా ఆ సంగతి? అసలు తెలియదు. ధర్మం చెయ్యండి అని అన్నప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు వేసామనుకోండి, అది ధర్మం అంటాం. ఆ 10 రూపాయలు 100 రూపాయలు వేసేటప్పుడు అలా వేస్తున్నావు అంటే నీ చేతిలోకి ఏమొస్తున్నది? పుణ్యం వచ్చేస్తుంది. కనపడదే, ఎటు నుంచి వస్తుంది? కుడివైపు నుంచే, ఎడమ వైపు నుంచే అంటే లేదండి కనపడలేదండి అన్నాడు. అదృశ్యం నాయన, అది అదృష్టం అన్నారు. పుణ్యం అదృష్టం, నాట్ దృష్టం. కంటికి కనిపించదు పుణ్యం, అదృష్టం. ఏమండి ఇప్పుడు పుణ్యం వచ్చిందని మీకు ఎట్లా తెలుసు స్వామిని అన్నారు. 3 పూట్ల అన్నం తింటున్నారు కదా, అంటే ఏదో అన్నదానం చేశారు పోయిన జన్మలో అని అర్థం. వస్త్రం కట్టుకుంటున్నాం కదా, వస్త్రానికి బాధ లేకుండా వస్త్రం కట్టుకున్నాం అంటే ఏదో వస్త్రదానం చేశామని అర్థం. నీడ ఇచ్చాడు కదా భగవంతుడు, ఎవరికో నీడ ఇచ్చావు పూర్వజన్మలో అన్నారు. అందుకే నీకు ఈ 3 లభించినాయి ఇప్పుడు అన్నారు. ఎలా వచ్చినాయి? కనపడకుండా వచ్చినాయే. కనపడకుండా పుణ్యాన్ని సంపాదించుకున్నావు. ఎలా వచ్చినాయో కూడా నీకు తెలియదు. ఇది అదృష్టం అంటే. దీన్ని ధర్మం అంటారు. ధర్మం చేయండి బాబు అంటే పుణ్యం మూట కట్టుకోని ఆయన అన్నారు. మూట కట్టుకో అంటే ఏమిటి? నీకు జన్మజన్మలకి కూడా ఈ మూట ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని అర్థం. ఫిక్స్డ్ డిపాజిట్ అన్నమాట. ఇంకొక అర్థం ఏమిటంటే ధర్మానికి నైతిక విలువలు అని అర్థం. నైతిక విలువలు, యాటిట్యూడ్ అంటారు హిందీ, ఇంగ్లీష్లో యాటిట్యూడ్ కన్నా మోరల్ వాల్యూస్ అంటాం. నైతిక విలువలు, దాన్ని ధర్మం అంటారు. ఇంకొక 3వ అర్థం ఏమిటంటే ధర్మం అంటే భావన. ధర్మం అంటే భావన, మనసులో ఉండేటువంటి భావన కూడా ధర్మం అంటాం. మొదటిదేమో పుణ్యం, రెండవదేమో విలువలు, 3వ అర్థం భావన. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రధానం ఏమిటి అంటే పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ధర్మ కార్యాలు చేసి, మంచి పనులు చేసి. అదే డ్యూటీ అంటాం. మంచి పనులు చేయడమే ధర్మం. దానివల్ల పుణ్యం వస్తుంది. విలువలు పాటిస్తే దానివల్ల నీ జీవితం ఉన్నతంగా ఉంటుంది. సద్భావనలు కనుక ఉంటే అది ధర్మమే. సద్భావనలు ఉంటే ఏమవుతుంది? మోక్షానికి నీకు అర్హత లభిస్తుంది. ఇంత ఉందండి అర్థం ధర్మం అంటే. ఏ డిక్షనరీలో దొరుకుతుందండి చెప్పండి? మహాత్ములు శాస్త్రం అంతా క్షుణ్ణంగా చదివి వాళ్ళు దీని యొక్క సారాన్ని అలా తీసుకొచ్చి మనకు అందించారు. అందుకని చాలామంది అడుగుతారు, అసలు ధర్మం అంటే ఏమిటండి అంటారు. ధర్మం అంటే ఏమిటి? ఎప్పుడు 75వ ఏటప్పుడు అడుగుతాడు. ఎప్పుడైనా ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్తే కదా ధర్మం గురించి చెప్పినప్పుడు వింటుంటే, ఓహో ధర్మం అంటే ఇదా. మనకు ఒక్క ధర్మమే తెలుసు. పిచ్చకాడు అడిగినప్పుడు ధర్మం చెయ్యండి అంటాడు చూసారా, అది తప్పితే జనానికి తెలియదు. ధర్మ మార్గంలో ఉండు అంటారు చూసారా, అంటే నీ విలువలు పాటించు అని అర్థం. ఈ 2 కూడా తెలుసు, కానీ మనకు భావన కూడా ధర్మమే అని తెలియదు. ఇప్పుడు నీ భావనే ముఖ్యం జీవితానికి. బయటికి చేసే పనులే కాదు, ప్రతి ఆలోచన, ప్రతి భావన కూడా నీ యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. అది అదృష్టం అన్న. కంటికి కనపడదు భావన. 10 రూపాయలు ఇస్తుంటే కంటికి కనపడుతుంది కదా,
ధర్మం చేసినప్పుడు కంటికి కనపడుతుంది, విలువలు పాటిస్తూ ఉంటే కూడా కంటికి కనపడుతుంది. కానీ భావన ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఇట్లా అనుకోవాల్సిందే, తలకాయ నాకే తెలుస్తుందండి. అది చాలా సునిశ్చితమైనటువంటిది. దాని మీద ఆధారపడింది మన యొక్క మోక్ష మార్గం అంతా కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారు? పఠంతు శాస్త్రాన్ని. శంకరాచార్య వారు అంటున్నారు, ఎన్ని శాస్త్రాలు చదివితే ఏమయ్యేటయ్యా అని అర్థం. పఠంతు శాస్త్రాన్ని, చదివితే చదివాలి, చదువు అన్నారు. పఠంతు శాస్త్రాన్ని, ఎన్ని శాస్త్రాలైనా చదవచ్చు కాక. యజంతు దేవాన్, ఎన్ని దేవుళ్ళనైనా పూజించవచ్చుగాక. యజంతు కుర్వంతు కర్మాణి, ఆ హోమం ఈ హోమం, రుద్రం జపం తపం అతిరుద్రం మహారుద్రం, ఇవన్నీ చేయడం, యజ్ఞ యాగాదులు చేయడం, వ్రతాలు చేయడం, పూజలు పునస్కారాలు చేయడం, ఇవన్నీ చేస్తే చెయ్యవచ్చుగాక అన్నాడు. అంటే ఏమిటి చూసారా? ఇట్లా ఆ గాక అన్నప్పుడు ఇదే డ్రామాలు అయితే చూపించవచ్చు. ఇట్లా అంటారు చూసారా, చేస్తే చేసావు లేవయ్యా, ఏమిటి పెద్ద అని అర్థం. అది వార్తలు చూపిస్తున్నారు, నేను యాక్షన్ చేసి చూపిస్తున్నా మీకు. డ్రమటైజేషన్ అంటారు దీన్ని. డ్రమటైజేషన్ తెలుసా? డ్యాన్స్ డ్రామా అంటారు. మాటలు ఉండవు, యాక్షన్లోనే తెలిసిపోతుంది. చదవచ్చు కాక, చెయ్యవచ్చు కాక, ఏమిటి పెద్ద అంటున్నారు శంకరాచార్యుల వారు. జనం చెప్తుంటారు కదా, ఆయన పెద్ద ఉపాసకుడు అండి, ఆయన ఆంజనేయ ఉపాసకుడు, ఆయన దేవి ఉపాసకుడు, ఆయన పొద్దుని సాయంత్రం దాకా పూజలు చేస్తూనే ఉంటాడండి, చెయ్యవచ్చుగాక అంటున్నారు. యజంతు దేవా అన్నారు. యజ్ అంటే యజ్ఞం చేయడం. పంచమహాయజ్ఞాలు ఉన్నాయి కదా, సప్తపాక యజ్ఞం, సప్త హవిర్యజ్ఞం, సప్త హోమం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి పంచమహాయజ్ఞాలు. ఇవన్నీ చెయ్యవచ్చుగాక. భజంతు దేవతాహ, అన్ని దేవతలన్నీ ఉన్నారు కదా, శని దేవత, శుక్రదేవత, గురుదేవత, 9 దేవతల దగ్గరికి పోయి వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ పోసి వస్తూ ఉంటాడనమాట. నవగ్రహాల చుట్టూ తిరిగి వాళ్ళని శాంతిపరిచి మరీ ఆ చోటుకు వెళ్ళి, ఎక్కడో శనీశ్వర దేవాలయం ఉందంటే అక్కడికి పోయి వస్తాడు, ఎక్కడో ఇంకొక దేవాలయం ఉందంటే అక్కడికి పోయి వస్తాడు. ఎంత దూరం ఉన్నా వెళ్తాడండి, ఎంత కష్టపడినే పోతాడు. ఆ దేవుడికి అన్నీ సమర్పించి అప్ప నెమ్మదిగా వస్తాడు. ఎవరు? భజంతు దేవతాహ. ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి అందరినీ శాంతపరుస్తాడు. అక్కడ వాళ్ళే కదా ఉంది 9 గ్రహాలు. అందుకని మెయిన్ గర్భగృహంలో ఎవరు ఉండరు. ప్రదక్షిణం చేసే చోట చూసారా ఎక్కడని ఉంటారా? ఆ యొక్క ప్రాకారం ప్రదక్షిణం చేసేవాడు తక్కువ. ఆ పక్కన చిన్న చోటు ఉంటుంది, తిరగడానికి కూడా చోటు చాలదు. అక్కడ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోవాలి. ఎందుకు తెలుసా? రష్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఫాస్ట్గా నడవలేవు. ఎందుకంటే ఆ 9 గ్రహాల చుట్టూ తిరుగుతుంటారు జనం. ఈ 9 గ్రహాలు కూడా ఆ యొక్క మూల విగ్రహం, ఆ మూల విరాట్ దగ్గర వీళ్ళందరూ దాసులన్న సంగతి తెలియడంలే జనానికి. ఎంత తెలివి తక్కువతనం చూడండి. ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఆ పరమాత్ముడికి దాసులు వీళ్ళు. ఆయన్ని పట్టుకో, వీళ్ళని ఎందుకు పట్టుకుంటావు? అక్కడ దీపారాధన ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ చేస్తాడో చేయడో కానీ మూల విగ్రహం దగ్గర అక్కడ మాత్రం చేసి తీరుతాడు. ఎవరు చెప్పారండి చెయ్యమని అని అంటాడు. ఇన్ని ప్రదక్షిణాలు చెయ్యండి. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతవే నమః అని చెప్పి చదువుతూ ఉంటాడు. భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా, గోపురాలు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా సరే నీకు ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మ ఐక్య బోధేన, ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యం అనేటువంటి బోధ అంటే జ్ఞానం, అటువంటి వినా అంటే లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా న విముక్తి, నీకు ముక్తి లేదురా అంటున్నారు. నీకు ముక్తి లేదయ్యా, ఎన్ని చేస్తే ఏం లాభం అన్నారు. ఎందుకు వృధా చేసుకుంటావు? చేస్తే చేసావని చిత్తశుద్ధికే కదా, ఎందుకు వృధా చేసుకుంటావు సమయాన్ని? వినా విముక్తి, వినా అంటే లేకుండా, ఆత్మ ఐక్య బోధేన. ఆత్మ అంటే ఏమిటి?
జీవాత్మ పరమాత్మ ఐక్యం ఒకటే అనేటువంటి జ్ఞానం బోధ లేకుండా నసిద్ధ్యతి నీకు లభించదు. విముక్తి లభించదు. ఎప్పటి వరకు? బ్రహ్మ శతాంతరేపి, ఎన్ని 1000 కల్పాలైనాడు సరే, 1000 బ్రహ్మలు మారినా సరే నీకు మాత్రం ఇక్కడికి రాకుండా, షిరిడి సాయి హాల్కి రాకుండా, వివేక చూడమని చదవకుండా నీకు మోక్షం లేదు, నువ్వు ఎక్కడికైనా తిరిగి వెళ్ళి రా అన్నారు. అందుకని ఏం చేస్తామంటే నువ్వు వచ్చే వారం కూడా చదువుతాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.